11 verse 7 where we read about a man who feared God. మరి ఉదయకాల సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి 7వ వచనంలో ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడ్డాడో ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానించాలని కోరుతున్నాం. Chapter 11 and verse 7 we'll read it together. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. We'll read together please all of you. అందరం కలిసి మనం చదువుకుందాం. And by faith విశ్వాసం బట్టి నోవహు అది వరకు all together. అందరం కలిసి చదువుకుందాం. Once again we'll start. మరొకసారి ఆరంభిస్తున్నాం. అందరం కలిసి చదువుకుందాం. By faith విశ్వాసం బట్టి నోవహు అది వరకు సంగతులు గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు గోడను సిద్ధం చేశాను. అందువల్ల అతడు లోకమైన నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, gracious and merciful God, మా కృపగలిగినటువంటి కనికరముల దేవా, we thank you for gathering us as your children, as one family, God in this manner. ఒక కుటుంబంగా మరి మీ పిల్లలుగా మేమందరం కలిసి రావడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for all those who have given their hearts to thee and born again. ఇప్పటికే మరి మీ వారి యొక్క హృదయాలను కలు ఇచ్చి ప్రభు రక్షణ పొందిన వారందరి నిమిత్తమే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Those who are not born again, we pray thou speak to them so that before they leave the youth camp, they may be born again. ఇంకా ఎవరైనా తిరిగి జన్మించలేదో వారి కూడిక ముగించకంటే మునుపుగానే ప్రభు తిరిగి జన్మించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. Grant Lord that every one of us we may go away after the youth camp with a new consecration for thee. ప్రభు మీ కొరకునండి నూతనమైనటువంటి ప్రతిష్టతో మేము యూత్ క్యాంప్ ముగించి వెళ్ళేటటువంటి సమయానికి మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. Bless the scripture portion we have read just now. మేము ఇప్పుడే చదివినటువంటి లేఖన భాగాలను మీరు ఆశీర్వదించండి, And speak to us. మాతో మాట్లాడండి, And make our time very profitable. మా సమయాన్ని ఎంతగానో మరి లాభకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. In the holy and precious name of our Lord and Savior Jesus Christ we pray. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. Hebrews chapter 11 verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. Here we read about a man, Noah. ఇక్కడ నోవహు అనేటువంటి వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం. And it is written about him that he was moved with fear. అక్కడ రాయబడిన విషయం అనగా ఆయన మరి భయభక్తులు గలవాడే అని రాయబడి ఉంది. He was moved with fear. ఆయన భయభక్తులతో మరి కలిగిన వాడిగా ఉన్నాడు. The Lord spoke to him. మరి ప్రభు ఆయనతో మాట్లాడాడు. Because he is the man who found favor with God. మరి ఎందుకనగా ఆయన దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు. See Genesis. చూడండి ఆదికాండము. And verse 7. Sorry, chapter 7 and verse 1. Chapter 7 and verse 1. 7వ అధ్యాయము మొదటి వచనము. And the Lord said to Noah, come thou and all thy house into the ark, for thee have I seen righteous before me in this generation. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉంట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. I have seen thee righteous before me in this generation. ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉంట చూచితిని That is గనుక. the testimony of Noah. కాబట్టి నోవహు యొక్క కలిగినటువంటి సాక్ష్యం ఇది. And in chapter 6 verse 8, 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే we read about him that he found grace in the eyes of the Lord. కాబట్టి దేవుని దృష్టిలో ఆయన మరి కృప పొందిన వాడని మనం అక్కడ చదువుతున్నాం. He was found righteous before the Lord. దేవుని ఎదుట నీతిమంతుడుగా ఆయన కనపడ్డాడు. And he found favor in the sight of God. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు. And this man, when the word of the Lord came to him, కాబట్టి ఈ వ్యక్తి దగ్గరికి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వచ్చిందో, what is the word of God? దేవుని యొక్క వాక్యం ఏంటి? The Lord wanted to destroy the whole world. మరి సమస్త సృష్టి అంతటి కూడా దేవుడు నాశనం చేయాలని కోరాడు. And because the earth was very corrupt. ఎందుకనగా మరి ఈ లోకమంతా కూడా ఎంతగానో చెడిపోయినదిగా ఉండినది. Please see Genesis chapter 6 verse 11. The earth also was corrupt before God, and the earth was filled with violence. 6వ అధ్యాయం 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. Verse 13. 13వ వచనము, And God said unto Noah, the end of all flesh is come before me, for the earth is filled with violence through them, and behold, I will destroy them with the 11వ వచనము, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. So when the Lord saw the earth, it was
full of corruption. ఎప్పుడైతే దేవుడు మరి భూమిని చూశాడో అది సమస్తం ఎంతగానో చెడుతో నింపబడి ఉంది. There was nothing good there. అక్కడ ఏ మాత్రం కూడా మంచి లేదు. But Noah found favor in the sight of the Lord. అయితే నోవహు చూసినట్లయితే దేవుని యొక్క దృష్టిలో కృప పొందినాడు. He was found as a righteous person before God. ఆయన దేవుని యొక్క దృష్టి ఎదుట నీతిమంతుడిగా కనబడినాడు. And now the Lord is speaking to him. అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతూ వస్తున్నాడు. And what does the Lord say to him? మరి ఆయనతో ప్రభు ఏమని చెప్పాడు? I'm going to destroy the whole earth. నేను భూమి అంతటిని కూడా నాశనం చేయబోతున్నాను. I'm going to bring a flood upon the earth. నేను మరి భూమి మీద మరి తుఫాను తీసుకురాబోతున్నాను. And destroy because of their sin. మరి వారి యొక్క పాపమును బట్టి నేను వారిని నాశనం చేయబోతున్నాను. And now what you have to do? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? Verse 14. మరి 14వ వచనం. Make thee an ark of gopher wood. మరి చితిసారపు ప్రాణుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. Now make an ark. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. So that is the commandment of the Lord which came to Noah. కాబట్టి ఇటువంటి ఆజ్ఞ ప్రభువు నుంచి మరి మోషే మరి నోవహుకు అందించబడింది. That make an ark. కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. So that you can be kept, you may be safe. కాబట్టి నువ్వు ఆ విధంగా భద్రపరచబడడానికి మరి అటువంటి ఓడను తయారు చేసుకో. So this righteous man, when he heard the voice of the Lord, when the word of God came to him, he was moved with fear. ఎప్పుడైతే ఈ దైవజనుడు మరి దేవుని యొక్క స్వరాన్ని ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడో మరి ఆయన భయంతో తను కదిలిపోయిన వాడుగా ఉన్నాడు. And the Lord is speaking to me. మరి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. And the Lord is commanding me. అందుకు ప్రభు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. He asking me to do something. ఆయన నన్ను ఒక పని చేయాలని కోరుతూ ఉన్నాడు. So that I can be safe. మరి నేను భద్రంగా ఉండే నిమిత్తమే ఆ పని చేయాలని కోరుతున్నాడు. So he was moved with fear. కాబట్టి ఆయన భయంతో తను కదిలిపోయినాడు. Oh beloved, this is what we want you to live here. And when you hear the word of God. కాబట్టి ఇక్కడ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఇదే కార్యాన్ని మీరు చేయాలని మేము ఆశిస్తున్నాము. Don't have a attitude of judgment. మరి ఏదో తీర్పు తీర్చేటువంటి వైఖరి మీరు ఇక్కడ కలిగి ఉండవద్దు. Because all are not perfect. ఎందుకనగా అందరూ కూడా మరి పరిపూర్ణులు కాదు. And some people probably looks at the preacher or the translator or the singers and make fun. మరి కొంతమంది అక్కడ బోధించేవారిని తర్జుమా చేసేవారిని పాడేవారిని చూసి మరి ఎంతగానో అపహసించవచ్చు. But they will not hear the word of God. అయితే ఆ విధంగా చేస్తూ వారు దేవుని యొక్క వాక్యాన్ని ఏమాత్రం కూడా వినరు. And that's how there is no fear of God in their heart. అందును బట్టి వారి యొక్క హృదయాల్లో ఏమాత్రం కూడా దేవుని యొక్క భయం ఉండదు. You should not be like that. నీవు ఆ విధంగా ఉండకూడదు. Concentrate on the word of God. మరి దేవుని యొక్క వాక్యం పైన ధ్యానం ఉంచండి. What is the message the Lord is giving to me? ప్రభు నాతో చెప్పేటువంటి మాటలు ఏంటి, వర్తమానం ఏంటి అని గ్రహించాలి. What is the instruction he is giving to me? మరి దేవుడు నాకు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి అని మీరు గమనించాలి. What the Lord wants me to do? నేను ఏం చేయాలని ప్రభు కోరుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ధ్యానం ఉంచాలి. And having that fear, అటువంటి భయాన్ని కలిగిన వారై we have to do what the Lord tells us to. మరి ప్రభు మనతో ఏం చేయాలని కోరుతున్నాడో చెప్తున్నాడో ఆ విషయాన్ని మనం చేయాలి. Beloved, that is the fear of God. ప్రియులారా, ఇదే దేవుని భయము అంటే. But people who negligently and talk to one another and making comments and making some criticisms, they have no fear of God in their hearts. మరి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇతరులు విమర్శలు చేస్తూ ఉంటారో అటువంటి వారు ఏమాత్రం కూడా దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండరు. There are some people who don't even open their Bibles. కొంతమంది ఉంటారు వారు ఏమాత్రం కూడా బైబిల్ తెరిచి ఉంచారు అసలు. When the word of God is being read, they don't read the word of God. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అందరూ చదువుతుంటారో వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవరు. అయ్యా నీకే చెప్తుంది విను. When you have come here, listen to the word of God. కాబట్టి మీరు ఇక్కడ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఎదురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకుంటే ఏంటి అది? So there is no fear of God. కాబట్టి దేవుని భయము ఏమాత్రం కూడా లేదు. In the First Kings, మొదటి రాజుల్లో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17th chapter 17వ అధ్యాయము and verse 23. 23వ వచనము. Sorry, I lost the verse. There are some people who fear God but they worship their own idols. మరి కొంతమంది ప్రజలు ఉంటారు వారు దేవునికి భయపడతారు కానీ వారి యొక్క సొంత. Second Kings chapter 17 and verse 33. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనము. 17th chapter and verse 33. 17వ అధ్యాయం 33వ వచనము. Shall we read together? అందరం కలిసి చదువుకుందాం. They fear the ప్రకారంగా Lord వారు యెహోవా యందు భయభక్తులు వారి ఉండి తాము ఏ జనులను పట్టుబడురో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచున్నది.
What do we read here? మనం ఇప్పుడు ఏం చదువుతుంటున్నాం? They feared God. వారు దేవునికి భయపడ్డారు. They have a pretension of fearing God. వారు దేవునికి భయపడుతున్నాం అనేటువంటి విషయాన్ని బయటికి కనబరుస్తున్నారు. But they are serving their own gods. అయితే వారి యొక్క స్వంత దేవతల్ని వారు పూజిస్తున్నారు. That means they are doing their own will. They are doing their own works. అనగా వారి యొక్క స్వంత చిత్తాన్ని జరిగిస్తూ వారి యొక్క స్వంత క్రియలు చేస్తున్నారు. They outwardly they feared God. బాహ్యంగా చూసినట్లయితే వారు దేవునికి భయపడుతున్నట్లుగా కనబడుతున్నారు. But inwardly they are serving their own gods. అయితే అంతరంగంలో చూసినట్లయితే వారు వారి యొక్క స్వంత దేవతల్ని పూజిస్తున్నారు. So you have to make sure whether you are fearing God and doing the things which are which prove that you fear God. కాబట్టి మీరు నిజంగా దేవునికి భయపడి ఆయన చెప్పినటువంటి మాటలు చేస్తున్నారో లేదా అనేటువంటి విషయాన్ని మీరు నిర్ధారించుకోవాలి. And Noah, he feared God. నోవహు చూసినట్లయితే ఆయన దేవునికి భయపడ్డాడు. And he was moved with fear. ఆయన భయంతో తను కదిలినవాడుగా ఉన్నాడు. And he moved with fear and did what God has told him to do. ఆయన భయపడిన వాడే దేవుడు ఏమి చేయాలని చెప్పాడో ఆ విషయం చేసిన వాడుగా ఉన్నాడు. So the fear of God can be demonstrated by our actions. కాబట్టి దేవుని యొక్క భయం అనేది మనం చేసేటువంటి క్రియల ద్వారా బయట కనబడుతుంది. That we really fear God. మనం నిజంగా దేవునికి భయపడుతున్నామని మన క్రియలు చూపిస్తాయి. And that is what you have to learn, beloved. కాబట్టి ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. When the word of God comes to us, we must fear the word of God. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తుందో మనం దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. And such people the Lord is looking. మరి అటువంటి వారిని ప్రభువు చూస్తున్నవాడుగా దృష్టించినవాడుగా ఉన్నాడు. Please see. చూడండి Isaiah యెషయా గ్రంథము chapter 66. 66వ అధ్యాయము. This is a very familiar verse. మనకందరికీ పరిచయమైన వాక్య భాగం ఇది. 66 and verse 2. 66వ అధ్యాయము 2వ వచనము. We read together. అందరం కలిసి చదువుకుందాం. For all those things అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వల్ల కలిగినవి అని యెహోవా సెలవిచ్చును. ఎవడు దీనుడైన నలిగి but to this man నా మాట విని వణుకుచున్నాడు వారిని దృష్టించుచున్నాను. and trembleth at my word. So to whom the Lord is looking? మరి కాబట్టి ఎవరు ప్రభువు దృష్టిస్తున్నాడు? Oh, who is of a broken heart and a contrite spirit. ఎవరైతే నలిగిన హృదయం గల వారే మరి విని వణుకుచున్నారో అటువంటి వారిని చూస్తున్నాడు. And he is trembling at the word of God. మరి ఎవరైతే వాక్యం విని వణుకుచున్నారో అటువంటి వారిని ప్రభువు దృష్టిస్తున్నాడు. Beloved, that doesn't mean that we always should live in some fear or the other. మరి పిల్లరా మరి ఈ విధంగా చెప్పబడుతుందంటే మనం ఏదో ఎప్పుడు ఒక భయంలో నివసించాలని కాదు. Not like that. ఆ విధంగా కాదు. The word of God must bring fear in our hearts because we are very much short of the word of God. మనం దేవుని యొక్క వాక్యము అనేది మనలో భయం కలిగించాలి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మన జీవితాలు ఎంతగానో కొదువ కలిగి ఉన్నాం. And this is what is lacking in me. ఈ విషయం నాలో కొదువగా ఉంది. So the Lord is speaking to me. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. So I must obey. కాబట్టి దీనికి నేను విధేయత చూపించాలి. Though I have to pay a price. నేను దీనికి వెళ్ళ చెల్లించాల్సినప్పుడు వచ్చినప్పటికీ I will do what the Lord has commanded me. మరి ప్రభు నాకు ఏమని ఆజ్ఞాపించాడో ఆ విషయాన్ని నేను చేస్తాను. So Noah, he was moved with fear. కాబట్టి నోవా ఎంతో భయంతో కదిలినవాడుగా ఉన్నాడు. And did the commandment of the Lord. మరి ఆ విధంగా భయపడి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాడు. And he built an ark. ఆయన ఒక ఓడను కట్టాడు. You know how much time it takes to build an ark? మరి ఒక ఓడను కట్టడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? In our Visakhapatnam the shipbuilding yard, you know how many years it takes? మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఓడలు కట్టే స్థలంలో ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలుసా? Oh, it takes some years to build one ship. ఒక ఓడను కట్టడానికి మరి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. So Noah started building it. కాబట్టి నోవహు ఈ ఓడను కట్టడం ఆరంభించాడు. Relentlessly. మరి వెంటనే మరి ఆ విధంగా relentlessly. That means ఎడతెరిపి లేకుండా వెంటనే కట్టడం ఆరంభించాడు. Though it took such a long time. మరి చాలా వ్యవధి పట్టినప్పటికీ సమయం పట్టినప్పటికీ he employed so many people. అనేక మందిని అక్కడ నిర్మించాడు. And he started building it. ఆ విధంగా మరి ఓడను కట్టడం ఆరంభించాడు. Many people must have come to him. మరి అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినవచ్చు. And said, what is that you are doing, Noah? మరి వచ్చి అన్నవచ్చు నోవహు నువ్వు ఏం చేస్తున్నావు అసలు? Then he said he must have told, the Lord has told me to build this ark, so I am building this ark. మరి ఆయన చెప్పిండవచ్చు ప్రభు నన్ను ఈ విధంగా ఓడను కట్టమని చెప్పాడు కాబట్టి నేను ఓడను కడుతున్నాను అని. Oh Noah, there is no sea here at all. How you are going to pull the ship to the sea? మరి ఇక్కడ సముద్రం లేదు కదా, ఈ యొక్క ఓడను ఎందుకు ఏ విధంగా నువ్వు సముద్రంలోకి లాక్కుని వెళ్ళగలుగుతావు అని చెప్పిండవచ్చు. No, the Lord is going to bring a flood. మరి నోవా చెప్పాడు ప్రభు మరి వరదలు తీసుకురాబోతున్నాడు. And some people must have looked at the skies and said,
where is rain? There is no rain at all. మరి కొంతమంది మరి ఆకాశం వైపు తేరు చూసి చెప్పినవచ్చు, అసలు ఎక్కడ వర్షం వస్తుంది, వర్షం వచ్చే సూచన లేదు కదా. So in the process of obeying the word of God, కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి క్రమంలో he was subjected to so much of ridicule and shame. కాబట్టి అటువంటి సమయంలో ఎంతగానో అపహాస్యానికి మరి ఎగతాళికి గురైన వాడిగా ఉన్నాడు. Because it was not just in a moment's time he did not build it, but it was for a long time, for years. ఎందుకని కాదు, ఏదో ఒక క్షణకాలంలో కట్టింది కాదు కానీ అనేక సంవత్సరాలుగా వాడు కడుతూ వచ్చాడు. So he was subjected to lot of criticism, lot of ridicule, and he was put to shame. కాబట్టి ఆ విధంగా చేసే కారణాన్ని బట్టి ఎంతగానో విమర్శకు ఎంతగానో ఎగతాళికి ఆయన గురయ్యాడు. So when we obey the word of God, కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత when చూపిస్తామో, we live in the fear of God, మనం దేవుని యొక్క భయంలో ఎప్పుడైతే జీవిస్తామో we'll be subject to such what Noah has passed through. మనం ఆ విధంగా ఏ విధంగా అయితే నోవహు వెళ్ళింటున్నాడో అటువంటి పరిస్థితులు మనం కూడా గురవుతాం. And Noah built that ark. నోవహు ఓడను కట్టాడు. And we all know how many souls were saved. మరి మనకందరికి తెలుసు ఎంతమంది అక్కడ రక్షించబడ్డారు. How many souls were saved? ఎంతమంది అక్కడ రక్షించబడ్డారు? 8 souls were saved. మరి 8 మంది అక్కడ రక్షించబడ్డారు. Who were they? మరి వారెవరు? His own household. మరి వారందరూ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. But others, they perished. ఇతరులైతే వారు నశించిపోయారు. And the Noah's ark, అయితే నోవహు ఓడ చూసినట్లయితే it speaks to us at least 3 things. మరి నోవహు ఓడ కనీసం 3 విషయాల గురించి మనకు తెలియజేస్తుంది. Firstly, మొదటిగా Noah's ark shows us, indicates to us the wonderful salvation which we have in the Lord Jesus Christ. నోవహు ఓడ ఏమో చూపిస్తుందనగా మనకు యేసుక్రీస్తు ప్రభువులో కలిగినటువంటి అద్భుతమైనటువంటి రక్షణను మనకు తెలియజేస్తుంది. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. Please see Romans chapter 8 and verse 1. చూడండి దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. We read it together. అందరం కలిసి చదువుకుందాం. Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 8 8వ అధ్యాయము verse 1. 1వ వచనం. There is therefore కాబట్టి ప్రేమిస్తున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. Christ Jesus, who walked not after the flesh but after the spirit. Now there is no condemnation to those who are in Christ. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. So now take the ark of Noah. కాబట్టి నోవహు ఓడను చూడండి. Outside there was condemnation. మరి బయట చూసినట్లయితే ఈ శిక్షా విధి కనబడతా ఉంది. People drowned in the flood. మరి అక్కడ ఉన్నటువంటి వరదల్లో మరి ప్రజలు మునిగిపోతూ వచ్చారు. Probably they were shouting and crying. ఒకవేళ వారి ఈ విధంగా కేకలేస్తుండవచ్చు. And they were probably, we have a beautiful song in the Sunday school, Noah, Noah, Talpudi. మరి సండే స్కూల్లో చూసినట్లయితే మంచి చక్కని పాట ఉంది, నోవహు తలుపుది అని. So they were crying for help. ఆ విధంగా వారు సహాయం నిమిత్తమై కేకలు వేస్తుండవచ్చు. So outside there was condemnation. కాబట్టి బయట చూసినట్లయితే ఎంతో శిక్షా విధికి గురవుతున్నారు వాళ్ళు. And people were perishing. మరి ప్రజలందరూ కూడా నశించిపోతా ఉన్నారు. Now there was so much of confusion. మరి ఎంతో గొప్ప కలవరం అక్కడ ఉంది. Crying for help. ఎంతో సహాయం నిమిత్తమై వారు కేకలేస్తూ మొరపెడుతూ ఉన్నారు. But inside the ark, అయితే మరి ఓడ లోపల చూసినట్లయితే they were in peace. They were in peace and tranquility was prevailing in the ark. వారి యొక్క ఓడలో చూసినట్లయితే ఎంతో సమాధానంతో వారు సంతోషంతో వారు ముందు కొనసాగుతున్నారు. And that is how in the Lord Jesus Christ we have safety and security. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువులో మనకు ఇటువంటి భద్రత శాంతి ఉంది. Now there is no condemnation to those who are in Christ. మరి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ మాత్రం శిక్షా విధి లేదు. And whereas outside Christ there is condemnation, eternal judgment, hellfire. అయితే క్రీస్తుకు వెలుపట చూసినట్లయితే ఎంతో శిక్షా విధి ఉంది, తీర్పు ఉంది, నిత్య నరకం ఉంది. Oh, that's why beloved you have to make sure కాబట్టి పిల్లరా ఈ విషయాన్ని మీరు నిర్ధారించుకోవాలి. whether you are in the Lord Jesus Christ or outside the Lord Jesus Christ. మీరు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నారా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుకు వెలుపట ఉన్నారనే విషయాన్ని మీరు If you నిర్ధారించుకోవాలి. have confessed your sins, accepted the Lord Jesus Christ as your personal savior, then you are in the Lord Jesus Christ. మీరు పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీరు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నారు. You are safe. మీరు రక్షణ పొందినారు. There is peace in your heart. మీకు భద్రపరచబడి ఉన్నారు. మీలో శాంతి సమాధానం ఉంది. Oh, there is confidence in your heart. కాబట్టి నీ హృదయం ఎంతో గొప్ప ధైర్యం ఉంది. And you have a hope నీకు ఒక నిరీక్షణ ఉంది. that when the Lord Jesus Christ comes, I will also go with him. యేసుక్రీస్తు వారు మరల వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా వెళ్తాననేటువంటి నిరీక్షణను కలిగి ఉన్నాం. Because that is what the Lord Jesus Christ has promised. మరి అదే విషయం దేవుని యొక్క వాక్యం మనకు మరి వాగ్దానం చేస్తుంది. That you might be where I am. నేనున్న స్థలంలో మీరు కూడా ఉంటారు. Oh, that is the hope which we have in the Lord Jesus Christ. కాబట్టి ఇటువంటి నిరీక్షణ మనం యేసుక్రీస్తు ప్రభువునందు కలిగి ఉన్నాం. So firstly, the ark of God or ark of Noah speaks to us of our wonderful salvation. కాబట్టి మొదటిగా నోవహు యొక్క ఓడ మనకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి రక్షణను మనకు తెలియజేస్తా ఉంది. And the
the safety and security in the Lord Jesus Christ. యేసుక్రీస్తులో మనం కలిగినటువంటి భద్రతను గురించి అది తెలియజేస్తా ఉంది. Though outside there is a condemnation. మరి బయట శిక్ష విధి ఉన్నప్పటికీ మరి ఓడ లోపల చూసినట్లయితే మరి నెమ్మది ఉంది. Secondly, రెండవదిగా the Noah's Ark speaks to us about the coming of the Lord Jesus Christ. నోవహు యొక్క ఓడ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను మనకు చూపిస్తా ఉంది. We see Matthew's Gospel, చూడండి మత్తయి సువార్త chapter 24. 24వ అధ్యాయము. The Lord Jesus Christ was talking to the people about his coming. యేసుక్రీస్తు వారు తన యొక్క రాకడను గురించినటువంటి విషయాలు శిష్యులతో తెలియజేస్తా ఉన్నాడు. Please see chapter 24 and verse 37. చూడండి 24వ అధ్యాయము Verse 37. 37వ వచనం. But as the days of Noah were, so shall also the coming of the Son of Man be. Verse 38. For as in the days that were before the flood, they were eating and drinking, marrying and giving in marriage until the day that Noah entered into the ark. 37-38 వచనాలు. నోవహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచుండిరి. So the Lord, when he was talking about his coming again, కాబట్టి ప్రభు మరలా తాను రానే ఉన్నటువంటి విషయాలు వారు తెలియజేస్తున్నప్పుడు he referred to the happening in Noah's time. మరి నోవహు దినాల్లో ఏం జరిగిందో ఆ విషయాన్ని తను ప్రస్తావిస్తూ చెబుతూ ఉన్నాడు. How people were unaware that the flood is going to come. మరి వరదలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని తెలియకుండా వారు ఏ విధంగా ఉన్నారో వారు తెలియజేస్తూ వచ్చాడు. Though Noah told them about it, నోవహు వారికి తెలియజేసినప్పటికీ కూడా but still they did not believe. అయినప్పటికీ వారు ఏమాత్రం విశ్వాసం ఉంచలేదు. And Noah is called the preacher of righteousness. మరి నోవహు చూసినట్లయితే నీతిని గురించి ప్రకటించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. Please see. చూడండి Sorry, I think I lost the verse. First Peter chapter 2. Well, Second Peter chapter 2 and verse 5. Yeah, Second Peter chapter 2 verse 5. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. And spared not the old world, but saved Noah, the eighth person, a preacher of righteousness, bringing in the flood upon the world of the ungodly. మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడెను. So Noah was warning. కాబట్టి నోవహు వారికి ఎంతగానో హెచ్చరిక చేస్తూ వచ్చాడు. So also అదే విధంగా in the house of God, the servants of God, and they warn you about the coming of the Lord Jesus Christ. అదే విధంగా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సేవకులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. When we preach the gospel, we warn the people saying you have to escape the wrath which is going to come. కాబట్టి సువార్త ప్రకటించినప్పుడు మేము దేవుడి యొక్క వచ్చేటువంటి ఉగ్రత నుంచి తప్పించబడాలనేటువంటి విషయాన్ని మేము హెచ్చరిక చేస్తాం. So the Lord Jesus Christ is coming again. యేసుక్రీస్తు ప్రభు వారు మరలా రానే ఉన్నారనేటువంటి If you are not born again, నువ్వు తిరిగి జన్మించకపోతే you will be condemned. నువ్వు శిక్షా విధికి గురవుతావు. So Noah's ark reminds us about the coming of the Lord Jesus కాబట్టి Christ. నోవహు యొక్క ఓడ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను సూచిస్తా ఉంది. And for believers, విశ్వాసుల నిమిత్తం అయితే చూసినట్లయితే it is a day of joy, కాబట్టి rejoicing. మరి అది ఎంతగానో సంతోషించేటువంటి దినంగా ఉంది. Because when the Lord Jesus Christ comes, ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు మరలా వచ్చినప్పుడు He will take us to the place where He is. ఆయన ఎక్కడైతే ఉంటాడో అటువంటి ఆ స్థలానికి మనం తీసుకుపోతుంటున్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, He is going to give us glorious bodies. We are going to be changed. మన మహిమా దేహాలు ఇవ్వబడి మనం సంపూర్ణంగా రూపాంతరం చెందుతాం. And we are also be found in glory with Him. మనం ఆయనతో పాటు మహిమలో మనం ఉండబోతుంటున్నాం. Please see Philippians. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక And chapter 3 and verse 21. 3వ అధ్యాయము 21వ వచనం.
who shall change our vile body, that it may be fashioned like unto his glorious body, according to the working whereby he is able even to subdue all things unto himself. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. So the Noah's Ark is a warning to those who are not born again. కాబట్టి నోవహు యొక్క ఓడ అనేది ఎవరైతే తిరిగి జన్మించలేదో అటువంటి వారికి హెచ్చరిక. And for those believers who know the Lord Jesus Christ, for them it's a rejoice. They have rejoicing. ఎవరైతే విశ్వాసులు ప్రభుని ఎరిగిన వారుగా ఉన్నారో వారు మరి ఉత్సహించేటువంటి సంతోషించేటువంటి దినంగా దినం ఉండబోతుంది. Because the Lord is going to change our vile body. ఎందుకనగా మన దీన శరీరాన్ని ప్రభువు మార్చబోతుంటున్నాడు. We all going to be like the Lord Jesus Christ. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు వలె ఉండబోతుంటున్నాం. And that's why it's a day of rejoicing. అందును బట్టి అది ఎంతగానో సంతోషించేటువంటి దినంగా ఉండబోతా ఉంది. At the same time, అదే సమయంలో if you are not born again, నువ్వు తిరిగి జన్మించకపోయినట్లయితే Noah's Ark is a warning. The Lord is going to come suddenly. కాబట్టి నోవహుకి ఓడ నీకు హెచ్చరిక, ప్రభువు ఎంతగానో అకస్మాత్తుగా రానే ఉన్నాడు. And the Lord is giving you time. మరి ప్రభువు నీకు సమయాన్ని ఇప్పుడు So that you అనుగ్రహిస్తున్నాడు. may repent and turn to the Lord. నువ్వు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగినట్లుగా ప్రభు సమయం అనుగ్రహిస్తా ఉన్నాడు. So secondly, the Noah's Ark serves as a warning for us. కాబట్టి రెండోదిగా నోవహు యొక్క ఓడ మనకు హెచ్చరికగా మనకు కనబడతా The ఉంది. Lord is coming soon. ప్రభు త్వరగా రానే ఉన్నాడు అనేటువంటి విషయం. Thirdly, మూడోదిగా Noah's Ark speaks to us about the long suffering of God. కాబట్టి నోవహు యొక్క ఓడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని మనకు తెలియజేస్తుంది. Chapter 1 Peter, మొదటి పేతురు chapter 3, మూడవ అధ్యాయము verse 20. 20వ వచనం. Which sometime were disobedient, when once the long suffering of God waited in the days of Noah, while the ark was preparing, wherein few, that is 8 souls, were saved. మనకు 19-20 కలిసి ఉన్నాయి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములో ఓడ సిద్ధపరచుండగా అవధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. So Noah's Ark speaks to us about the long suffering of God. కాబట్టి నోవహు యొక్క ఓడ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనకు తెలియజేస్తా ఉంది. And while the Noah's Ark was preparing, people were being warned. మరి నోవహు ఒక ఓడ సిద్ధపరచబడుచు ఉండగా మరి ప్రజలందరూ కూడా అక్కడ వారు హెచ్చరిక చేయబడ్డారు. And the Lord was waiting. He did not allow his wrath to fall upon wicked people. మరి ప్రభు అక్కడ కనిపెడుతూ మరి అక్కడ ఉన్నటువంటి దుష్టుల మీద దేవుని యొక్క ఉగ్రత పడనీయకుండా ప్రభు కొంతకాలం సమయం అనుగ్రహించాడు. Oh, he was giving them some more time. వారికి మరికొంత సమయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. Oh, till the ark was prepared, he gave the time. మరి ఓడ సంపూర్ణంగా సిద్ధపడించబడేంత వరకు కూడా వారికి సమయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. So the ark of God, the ark of Noah, speaks to us about the long suffering of God. కాబట్టి నోవహు యొక్క ఓడ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనకు తెలియజేస్తుంది. Beloved, do you know that the Lord is showing long suffering towards you? ప్రియులారా, మరి దేవుడు మీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడనేటువంటి విషయం మీరు ఎరుగుదురా? You are not yet born again still. నువ్వు ఇంకా తిరిగి జన్మించలేదు. Again and again the Lord is speaking to you. Marla. Every meeting when you come, the Lord is speaking to you. ప్రతి ఒక్క కూడికి వచ్చినప్పుడు కూడా ప్రభు మరలా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. But you are not born again. అయితే నువ్వు ఇంకా తిరిగి జన్మించలేదు. But you are continuing in your own sinful ways. నీ యొక్క మరి సొంత పాపంలో నువ్వు ఆ విధంగానే కొనసాగుతూ ఉన్నావు. Oh, beloved, God is very long suffering towards you. ప్రియులారా, నీ పట్ల దేవుడు ఎంతగానో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. But you should not abuse the long suffering of God. కానీ దేవుని యొక్క ఈ దీర్ఘశాంతాన్ని నువ్వు ఏమాత్రం కూడా దాన్ని వాడుకోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. Abuse అంటే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. Please see Ecclesiastes chapter 11. చూడండి ప్రసంగి గ్రంథము chapter 8 8వ అధ్యాయము and verse 11. 11వ వచనం. Shall we read it together, please? మనం అందరం కలిసి చదువుకుందాం. Chapter 8 and verse 11. 8వ అధ్యాయము 11వ వచనం. Ecclesiastes chapter 8 and verse 11. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. Because దుష్క్రియకు తగ్గ శిక్ష శీఘ్రంగా కలుగబోదు. all together Ecclesiastes chapter 8 verse 11. అందరం కలిసి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. Because మనుషుడు భయపడి that evil work is not executed speedily, therefore the heart of the sons of man is fully set in them to do evil. This should not happen to you, beloved. కాబట్టి ఈ విషయము నీ పట్ల జరగకూడదు ప్రియులారా. Because the Lord is not executing judgment upon you if you are continuing in your sin. Don't abuse the long suffering of God. కాబట్టి దేవుని యొక్క శిక్ష శీఘ్రంగా వెంటనే కలగబోటను బట్టి దేవుడు చూపిస్తున్నటువంటి దీర్ఘశాంతాన్ని ఏమాత్రం కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. But remember, the Lord in His mercy and love for you
He is long suffering towards you. అయితే జ్ఞాపకం ఉంచుకో, దేవుడు తన కృప కనికరం బట్టి ఎంతగానో దీర్ఘశాంతం నీడలు కనబరుస్తూ ఉన్నాడని. Please see 2 Peter chapter 3 verse 9. చూడండి 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. Chapter 3 verse 9. 3వ అధ్యాయం 9వ వచనం. 2 Peter chapter 3 verse 9. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. The Lord is not కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం కూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. Oh, he wants all to come to repentance. కాబట్టి అందరూ కూడా పశ్చాత్తాపడాలని, రక్షణ పొందాలని ప్రభు ఆశిస్తున్నాడు. And that's why what is he doing? కాబట్టి అందును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? He's showing long suffering towards you. ఆయన మీడల దీర్ఘశాంతం కనబరుస్తూ ఉన్నాడు. So beloved, before you leave this place, పర్టికులర్ ఈ స్థలాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళకంటే మునుపుగానే remember the Lord is long suffering towards you. జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీడల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. And that's why make a resolution, make a decision for the Lord, and then go from this place. అందును బట్టి ప్రభు నిమిత్తమై ఇక్కడనే తీర్మానం చేసుకొని ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళు. And don't think that because the Lord is delaying His judgment upon me, I will continue in my sin. మరి దేవుడు తన శిక్షను నాపైన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకా పాపంలోనే కొనసాగుతాను అని అనుకోవద్దు. Don't be like that. ఆ విధంగా ఉండవద్దు. Think of the long suffering of the Lord. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకో. He is patient towards you. ఆ నీడలు ఎంతగానో ఓపిక దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. And that's the reason why He is delaying His coming. అందును బట్టి ఆయన యొక్క రాకడను ఆయన ఆలస్యం చేస్తున్నాడు. Because He does not want you to perish. ఎందుకనగా నీవు నశింపవాలని ఆయనకు ఇష్టం లేదు. So the Ark of Noah reminds us about the long suffering of God. కాబట్టి నోవహు యొక్క ఓడ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనకు కనబరుస్తా ఉంది. Oh, please, if you are not born again, please turn to the Lord today. కాబట్టి నువ్వు ఇంకా తిరిగి జన్మించినట్లయితే ఈ దినం మీద ప్రభు వైపు తిరుగు. So what are the three things about Noah's Ark? కాబట్టి నోవహు ఓడను గురించినటువంటి 3 విషయాలు ఏంటి? First is the salvation which is in the Lord Jesus Christ. మొదటిగా యేసుక్రీస్తు ప్రభునందున్నటువంటి రక్షణ గురించి ఆ ఓడ తెలియజేస్తుంది. Secondly, రెండవదిగా it reminds us about the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఓడ తెలియజేస్తుంది. And thirdly, it says Noah's Ark reminds us about the long suffering of God. మూడవదిగా నోవహు యొక్క ఓడ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనకు కనబరుస్తుంది, తెలియజేస్తుంది. Those who are born again ఎవరైతే తిరిగి జన్మించారో shall we worship the Lord for the wonderful salvation. కాబట్టి మనకు కలిగినటువంటి ఈ అద్భుతమైన రక్షణ గురించి మనం ప్రభువును ఆరాధిద్దామా? And with hope, Lord, you are going to come back again and receive me unto yourself. Shall we fall down and worship Him? కాబట్టి ఆయన ఎదుట సాగిపడి ప్రభువా రక్షణ గ్రహించావు, మీరు మళ్ళా రానే ఉంటున్నారు అనేటువంటి సంతోషంతో నిరీక్షణతో మనం ఆయన ఆరాధిద్దాం. And Lord, you are so long suffering towards me. ప్రభువా నీవు నాటిలో ఎంతగానో దీర్ఘశాంతం కనపరుస్తున్నావు. I have so many failures. నాలో ఎన్నో పతనాలు ఉన్నాయి. I have failed you many times though I am born again. నేను తిరిగి జన్మించినప్పుడు కూడా అనేక సార్లు నేను ఎంతగానో తప్పిపోయాను. But yet you are restoring me every day. ప్రభువా నువ్వు మరలా అనుదినం కూడా నన్ను సమకూరుస్తూ ఉన్నావు. So let us worship the Lord. ఆ విధంగా మనం ప్రభువును ఆరాధిద్దాం. So we'll spend a little time in worship. మనం కొద్ది సమయం మనం ఆరాధనలో గడుపుదాం. This is the time to worship the Lord for young people, please. మరి ఈ సమయం కేవలం యవనస్తులు ఆరాధించడానికి సమయం We కేటాయించుకుంటాం. request elderly people and servants of God not to take this opportunity. ఈ సమయంలో మరి పెద్దవారు వారు దేవుని సేవకులు ఆరాధించవద్దు అని కోరుకుంటున్నాం. Only young people who have come for the youth camp, it's the time for them to worship the Lord. కేవలం యవనస్తులు క్యాంప్కి ఎవరైతే వచ్చారో వారికి ఆరాధించేటువంటి సమయం ఇది. And very briefly, ఎంతో క్లుప్తంగా ఆరాధించాలి. few seconds. కొన్ని నిమిషాలు మాత్రమే ఆరాధించాలి. One brother, one sister in an orderly way, not in competition. మరి ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమంగా ఆరాధించాలి, ఏమాత్రం కూడా పోటీతత్వంతో ఆరాధించవద్దు. And those who have to, after some time, brothers who want to serve, help in the kitchen for serving the food, they can get up and go. మరి Quietly. కొద్ది సమయం తర్వాత నెమ్మదిగా ఎవరైతే మరి వంశాలలో మరి భోజనం వడ్డించడానికి వెళ్ళాలని ఆశిస్తున్నారో అటువంటి వారు మెల్లిగా వెళ్ళాలి బయట. Now we'll spend a little time in worship. మనం కొద్ది సమయము ఆరాధనలో సమయం గడుపుతాం. దేవా నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో నన్ను ప్రేమించి దేవా అనుదినము నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు జీవవాక్యం చేత నన్ను పోషిస్తున్నందుకు స్తుతించి ఆరాధిస్తున్నాను. దేవా నాలో అనేకమైన బలహీనతలు ఉన్నప్పటికీ దేవా నీ కృప చేత నీ ప్రేమ చేత నీ దీర్ఘశాంతం చేత నన్ను అనుదినము దేవా నీ సన్నిధిలో దేవా నీ కృప చేతనే నీ జీవవాక్యం చేత నన్ను సరిచేయించినందుకు స్తోత్రములు. దేవా నీ రెండవ రాకడకై నన్ను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు. దేవా నా పట్ల నీవు కలిగి ఉన్న నీ పరలోక చిత్తము ఉద్దేశం సంకల్పము ఏర్పాటుతో దేవా నన్ను సంపూర్ణంగా విధేయంగా చేయటకై
నాకు అనుగ్రహించిన ఈ యవనస్తుల కూడికలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా క్లుప్తంగా మాట్లాడుతున్నందుకు దేవా స్తోత్రములు. దేవాన్ని నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ పాత్రను చేత పట్టుకొని నా ప్రభువు, నా రక్షకుడు, నా కొరకై తిరిగి రానైన యేసుక్రీస్తు ప్రభువు ఘనమైన నామమున నా చిన్న స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. Brothers, sisters, one brother, one sister.